श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। బాబా సాయి మసీదు ఆయి ద్వారకమాయి। పూజా స్తంభం ద్వారకామాయిలో ధుని ఎదురుగా కుడివైపున ఉన్న చిన్న స్తంభాన్ని పూజా స్తంభమని అంటారు. దాని క్రింద వెండి పాదుకలు ఉంటాయి. బాబా జీవిత చరిత్రలో ఈ స్తంభానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. సాఠే చెప్పిన దాని ప్రకారం తన మామగారైన దాదా కేల్కర్తో బాబా, ఈరోజు గురు పౌర్ణమి అని నీకు తెలియదా? పోయి పూజా సామాగ్రిని తెచ్చి ఆ స్తంభాన్ని పూజించుకో అని ఆజ్ఞాపించే వరకు ఆ రోజున గురు పౌర్ణమి అన్న విషయం ఎవరికీ తెలియదు. భక్తుల అనుభవాలలో ఈ సంఘటన మరో రకంగా చెప్పబడి ఉన్నది. చందోర్కర్కి నూల్కర్ వ్రాసిన లేఖ సాయిలీలా మాసిక్లో ప్రచురింపబడింది. అందులో ఈ విధంగా ఉంది: నూల్కర్ ఒకరోజు బాబాను దర్శించి నమస్కరించుకుంటుంటే, బాబా, రేపు ఆ స్తంభాన్ని పూజించు అని ఆజ్ఞాపించారు. నూల్కర్కి ఏమీ అర్థం కాలేదు. మరుసటి రోజు అకస్మాత్తుగా ఆ రోజు గురు పౌర్ణిమ అని గుర్తుకు రావడంతో అప్పుడు బాబా అన్న మాటలకు అర్థం తెలిసి వచ్చి సాటి భక్తులతో మసీదుకు పోయి బాబాను పూజించడానికి అనుమతించవలసిందిగా ప్రార్థించారు. కాని బాబా వారిని ఆ స్తంభాన్ని పూజించమని చెప్పారు. దాదా కేల్కర్కి రాధాకృష్ణ ఆయిని మసీదులో పూజ ప్రారంభమవుతున్నందున త్వరగా రావలసిందిగా బాబా స్వయంగా కబురు పెట్టారు. బాబా గురు పౌర్ణమి రోజున తనను పూజించుకోవడానికి ఒప్పుకోకపోయినప్పటికీ ఈ సంఘటన వల్ల గురు పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నదని తెలుస్తుంది. సమర్థ సద్గురు సమక్షంలో పూజలందుకున్న ఆ స్తంభాన్ని చూసినప్పుడల్లా ఆధ్యాత్మిక సాధనా సౌధానికి మూలస్తంభం సద్గురువే అన్న విషయాన్ని గుర్తుకు తెస్తూ ఆనాటి మధుర స్మృతులకు సాక్షిగా నిలిచింది. కొలంబా మంచినీటి కుండ. మసీదులో కుడివైపు మూలగా ఈ నీటికుండ ఉన్నది. దాని క్రింద కొలంబా ఉన్నది. బాబా ప్రతినిత్యం 5 ఇండ్లకు భిక్షకు వెళ్లేవారు. వామన్ గోండ్కర్, వామన్ సఖారాం షిల్కే, బైజాబాయి, బయ్యాజీ అప్పాకోతే పాటిల్, నందూరాం మార్వాడి వారి ఇంటి ముందు నిలుచొని ఆబాదే ఆబాద్, అల్లా భలా కరేగా, మా జేవందే, రోటీ లావ్ అని భిక్షను స్వీకరించేవారు. ఘన పదార్థాలను ఒక గుడ్డలో, ద్రవ పదార్థాలను భిక్షపాత్రలో వేసుకునేవారు. మసీదుకు తిరిగి వచ్చిన తరువాత ధునిలో కొంత వేసి ఆ తరువాత కొలంబాలో ఉంచేవారు. అందులో నుండి ఆహారాన్ని కావలసిన వారు బాబా ప్రసాదంగా స్వీకరించేవారు. ఈ రోజుకి ఆ సంప్రదాయం ఇలాగే కొనసాగుతున్నది. కుండలో నీటిని తీర్థంగా స్వీకరిస్తారు. నింబారు. ముస్లింల పవిత్ర క్షేత్రమైన మక్కా ఏ దిక్కున ఉన్నదో అదే దిక్కున ఈ నింబారు మసీదులో ఉన్నది. అన్ని మసీదులలో నింబారు ఉంటుంది. కానీ ఇక్కడ నింబారు దగ్గర బాబా దీపాలు వెలిగించారు. ద్వారకామాయిలో బాబా కూర్చున్న ప్రదేశానికి దగ్గరగా ఈ నింబారు ఉన్నది. దీనిని పూలతో అలంకరిస్తారు. బాబా ప్రతిరోజు మధ్యాహ్న భోజనం ఇక్కడే చేసేవారు. భక్తులు బాబాకి ఇరువైపులా కూర్చునేవారు.
బాబా నింబారు వైపుకు తల పెట్టుకుని నిద్రపోయేవారు. ఒకవైపు మహల్సాపతి, రెండో వైపు తాత్య పడుకునేవారు. చాలా అరుదుగా బాబా ఇక్కడ నమాజ్ చేసేవారు. ఒకసారి సంగమనేర్ నుండి ముస్లిం మత పెద్దలు బాబా ముస్లిం సాంప్రదాయాన్ని భ్రష్టు పట్టిస్తున్నారన్న ఉద్దేశ్యంతో బాబాను పరీక్షించడానికి మసీదుకు వస్తారు. వారు మసీదు చేరే సమయానికి బాబా మసీదు నేలను ఆగుపేడతో స్వయంగా అలుకుతున్నారు. 5 వేళల ఇస్లాం సాంప్రదాయం ప్రకారం నమాజు మొదలైనవి జరుగుతున్నాయా అని ఆ మత పెద్దలు వారి సాంప్రదాయం ప్రకారం బాబాను కొన్ని ప్రశ్నలు వేశారు. అలాగే అన్నీ పద్ధతి ప్రకారం జరుగుతున్నాయని బాబా వారికి సమాధానమిచ్చారు. అప్పుడు మధ్యాహ్న నమాజుకు వేళయింది. ఇప్పుడు నమాజుకు వేళయింది కదా, నమాజు ప్రారంభించండి అన్నారు బాబా. అప్పుడే అలికిన మసీదు నేలను చూచి తమ తెల్లని బట్టలు పాడవుతాయని వాళ్లు కొంచెం తటపటాయించసాగారు. పరిశుద్ధమైన హృదయంతో నమాజు చేస్తే ఏ మురికి మనల్ని అంటదు. నమాజు ప్రారంభించండి, అల్లా మాలిక్ అన్నారు బాబా. అందరూ అప్పుడే అలికిన తడి నేలపై కూర్చుని నమాజు చేశారు. నమాజు పూర్తి చేసి లేచి చూసుకుంటే ఆశ్చర్యం, వారి బట్టలపై పెడమరకలు కానీ మురికి ఛాయలు కానీ కనిపించలేదు. అప్పుడు వాళ్ళు బాబాకు సలాం చేసి తమకు ఫిర్యాదు చేసిన ముస్లింలతో బాబా ఔలియా, వారికి ఎటువంటి నియమ నిబంధనలతో పనిలేదు అని చెప్పి తిరిగి వెళ్ళిపోయారు. తిరుగలి, గోధుమల సంచి. అందరి ఇండ్లలో కనిపించే తిరుగలి మసీదులో కూడా ఉండేది. బాబా దానిని గోధుమలను విసురుటకు ఉపయోగించేవారు. హేమాడ్ పంత్ బాబా చరిత్ర వ్రాయడానికి ఈ గోధుమల లీల ఎంతగానో ప్రేరేపించినది. ఈ రోజుకి ఆ తిరుగలిని మసీదులో గోధుమల సంచి వద్ద ఉంచారు. బాలాజీ పాటిల్ నేవాసా గ్రామానికి చెందిన ఒక రైతు. అతను మసీదును శుభ్రపరచడం, బాబా నడిచే బాటని చిమ్మటం చేసేవాడు. ఈ పనిని తరువాత రాధాకృష్ణ ఆయి స్వీకరించినది. బాలాజీ పాటిల్ తన పొలంలో పండిన పంటని బాబా ముందు ఉంచి బాబా తీసుకున్న తర్వాత మిగిలిన దానిని ఇంటికి తీసుకుని వెళ్లేవాడు. తన జీవిత పర్యంతము ఇలాగే చేశాడు. అతను పరమపదించిన తరువాత కూడా అతని కుమారుడు అదే విధంగా చేసేవాడు. ఈ రోజులలో కూడా గోధుమల సంచిని మసీదులోనే సంవత్సరం మొత్తం ఉంచి శ్రీరామనవమికి మారుస్తారు. చిల్లింగొట్టాలు. మసీదులో తిరగలి ఉన్న ప్రాంతంలోనే ఒక చిన్న గూడు ఉన్నది. ఇందులో బాబా కొన్ని చిలుంగొట్టాలను ఉంచేవారు. బాబా పొగాకుని ఈ చిలుంగొట్టంలో అమర్చి చాలా ఇష్టంగా తన భక్తులతో కలిసి త్రాగుతుండేవారు. ఆ సమయంలో రకరకాల కథలు చెబుతూ హాస్యభరిత వాతావరణంలో స్నేహపూర్వకంగా సంభాషించేవారు. కొన్ని సందర్భాలలో చిలుంలు బాబా అనుగ్రహ వాహకాలయ్యాయి. ఖాపర్దే అను ప్రముఖ సాయి భక్తుడు తన అనుభవాన్ని ఇలా డైరీలో వ్రాసుకున్నాడు. ఒకరోజు బాబా ఎంతో అనుగ్రహంతో ఎన్నోసార్లు చిలిం త్రాగమని నాకిచ్చారు. అలా త్రాగినప్పుడల్లా ఏదో దివ్య అనుభవానికి లోనైనాను. దాంతో ఎప్పటి నుండో నాకున్న ఎన్నో సందేహాలకు ఆ క్షణంలో సమాధానం దొరికి చాలా సంతోషించాను అని వ్రాసుకున్నాడు. బాబా ఈ చిలింని అనారోగ్యంతో బాధపడే వారి కోసం కూడా వినియోగించేవారు. హరిబాబు ఆస్తమాతో బాధపడుతుండేవాడు. అతనికి పొగ తాగే అలవాటు కూడా లేదు. ఒకరోజు బాబా అతనికి చిలిం అందించారు. బాబా ఇచ్చారు కాబట్టి అతడు దానిని పీల్చడం జరిగింది. అప్పటి నుండి అతనికి ఆస్తమా పూర్తిగా నయమయ్యింది. ప్రస్తుతం మసీదులో చిలుంగొట్టాలు కనపడవు గానీ కొన్ని మాత్రం సమాధి మందిరంలో, మ్యూజియంలో ప్రదర్శన కొరకు ఉంచారు. బాబా ఫోటో.
మసీదులో బాబా ఎక్కువ సమయం ధునికి ఎదురుగా వారి ఎడమ చేతిని కట్టడా మీద వేసి కూర్చునేవారు. అదే ప్రదేశంలో బాబా ఫోటో ఒకటి మసీదులో ధునికి ఎదురుగా కనిపిస్తుంది. మనకున్న కొద్ది బాబా ఫోటోలలో బాబా ఒక్కో దానిలో ఒక్కో విధంగా మనకు కనిపిస్తుంటారు. ఈ ఫోటోలో బాబా ఎంతో ప్రశాంత వదనంతో నిశ్చలంగా తన భక్తులను చూస్తూ స్వాగతిస్తున్నట్లుగా ఉంటుంది. ఈ ఫోటో రూపొందాక బాబా, ఈ ఫోటో నా తరువాత నివసిస్తుంది అని అన్నారు. ఎండబ్ల్యూ ప్రధాన్తో పాటు ప్రసిద్ధ చిత్రకారుడు శ్యామరావు జైకర్ బాబాను చిత్రించడం కోసం షిరిడీ వచ్చారు. మొదట బాబా తన చిత్తరువును వేయడానికి ఒప్పుకోక శ్యామా చిత్రాన్ని వేయించుకోమని చెప్పారు. ఆ తరువాత శ్యామ బాబాను ప్రార్థించగా చివరకు తన చిత్రాన్ని గీయడానికి బాబా ఒప్పుకున్నారు. జైకర్ 4 చిత్రాలు గీయగా బాబా అందులో ఒకదాన్ని తాకారు. బాబా మహాసమాధి చెందిన తరువాత ఆ చిత్తరువును అక్కడ ఉంచడం జరిగినది. ప్రస్తుతం ఉన్న ఫోటో జయకర్ వేసిన చిత్రం యొక్క మాతృక నుండి ఇటీవల తీసిన నకలు చిత్రం. మసీదులో బాబా ఫోటో ముందు వెండి పాదుకలను బాబా మహాసమాధి అనంతరం ప్రతిష్ఠించారు. ఈ పాదుకల సంప్రదాయము భారతదేశం అంతటా ఉన్న, ముఖ్యంగా మహారాష్ట్ర దత్త సాంప్రదాయంలో పాదుకలకు ప్రత్యేక స్థానం ఉన్నది. పాదుకలను మహాత్ముల పాదముద్రలుగా, వారి పాదాలుగా భావిస్తారు. ఎక్కడైతే మహాత్ముల పాదుకలు ఉంటాయో మహాత్ముల మిగతా శరీర భాగాలు అక్కడే ఉంటాయి అనేది వారి విశ్వాసం. అందుకే షిరిడీలో ఎక్కువగా పాదుకలు కనపడతాయి. 3 సందర్భాలలో బాబా వారి పాదుకలను తమ భక్తులకు ప్రసాదించి ఆశీస్సులు ఇచ్చి పూజించుకోమని చెప్పారు. శ్రీమతి ప్రధాన్ వెండి పాదుకలు చేయించి బాబా అనుమతితో బాబా పాదాల మీద ఉంచి ఆశీస్సులు తీసుకున్నప్పుడు బాబా హాస్యంగా ఇలా అన్నారు, ఈ తల్లి నా పాదాలను కోసి మరీ తీసుకుని వెళ్తుంది అని పరోక్షంగా వారి ప్రత్యక్ష సన్నిధిని గూర్చి తెలియచేశారు బాబా. ద్వారకామాయిలో మొత్తం 5 పాదుకలు ఉన్నాయి. ప్రతి పాదుక బాబా సన్నిధిని స్మరణకు తెస్తుంది. మహాత్ముల పట్ల మనకున్న భక్తి ప్రపత్తులను వ్యక్తం చేయడానికి వారి అట్టడుగు భాగమైన పాదాలపై మన ఉన్నతమైన భాగం అంటే తల ఉంచి నమస్కరిస్తాము. స్నానపు రాయి. మందిరం మరమ్మతులు చేయకముందు ఈ రాయి బాబా ఫోటోకు కుడివైపున ఉండేది. ఇప్పుడు దీనిని మ్యూజియంలో చూడవచ్చు. నాసిక్ వాస్తవ్యుడైన రాంబాజీ అనే మానసిక వికలాంగుడు ప్రతిరోజు బాబా పాదతీర్థం స్వీకరించి ఆ తీర్థం కలిపిన నీళ్లతో స్నానం చేసేవాడు. అనతి కాలంలోనే అతని జబ్బు నయం కావడంతో కృతజ్ఞతగా బాబాకి ఈ రాయిని బహుకరించాడు. బాబా దీని మీద మొహం, కాళ్ళు, చేతులను కడుక్కునేవారు. బాబాకు ప్రతిరోజు స్నానం చేసే అలవాటు ఉండేది కాదు. ఈ రాయిని కూడా బాబా ఎక్కువగా ఉపయోగించలేదు. తులసి బృందావనం. మసీదు మెట్లు దిగిరాగానే ఎడమవైపున ఈ తులసి బృందావనం కనపడుతుంది. హిందువులకు, ప్రత్యేకించి వైష్ణవులకు ఇదెంతో పవిత్రమైనది. 1909, 1912 మధ్యకాలంలో మసీదు మరమ్మతులు పూర్తయిన తరువాత బాబా అనుమతితో ఒక హిందూ భక్తుడు దానిని ఇక్కడ పెట్టారు. బాబా తరచూ దానిని హిందూ ముస్లింల మధ్య ఉన్న సోదర భావానికి అది చిహ్నమని అనేవారు. బాబా ఫోటో, రాయి. రాయిపై ఆసీనులై ఉన్న బాబా ఫోటో ప్రతి సాయి భక్తుడికి బాగా పరిచయం ఉన్న ఒరిజినల్ ఫోటోలలో ఒకటి. ద్వారకామాయిలో తూర్పునున్న గోడ దగ్గర పెద్ద రాయి ఉంది. ఆ పైన బాబా పెయింటింగ్ ఫోటో ఉంది. ఈ పెయింటింగ్
ఒరిజినల్ ఫోటో ఆధారంగా రూపొందించడం జరిగింది. బాబా తమ కుడి కాలిని ఎడమ కాలిపై ఉంచి కూర్చునే విధానం చూస్తే మహారాజులాగా అనిపిస్తారని కొందరి అభిప్రాయం. ఎవరు ఎలా అనుకున్నా అది మనకున్న బాబా అరుదైన ఫోటోలలో ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ ఫోటో యజమాని డిడి నిరాయ్ బొంబాయి వాస్తవ్యుడు. నిరాయ్ ఆ ఫోటోని తన గురువైన కొమ్ము బాబాకు ఇవ్వగా అతడు తిరిగి సంస్థానానికి ఇచ్చివేశాడు. ఈ ఫోటోనే సంస్థానం వారు బాబా విగ్రహం చెక్కడానికి అవసరమైన నమూనా రూపొందించడానికి శిల్పి తాలింకు ఇచ్చారు. బాబా కూర్చున్న ఆ రాయిని బాబా కూర్చునక ముందు భక్తులు బట్టలు ఉతకడానికి ఉపయోగించేవారు. బాబా ఒకసారి ఆ రాయి మీద కూర్చోవడం తటస్థించినది. అదే సమయంలో ఒక భక్తుడు ఫోటో తీయడం జరిగింది. బాబా ఆ రాయిపై ఆసీనుడైన దగ్గర నుండి ఆ రాయిని ఎంతో పవిత్రంగా చూసుకునేవారు. అప్పటి నుండి దాని మీద బట్టలు ఎవరూ ఉతికేవారు కాదు. ఆ రాయి మీద పాదుకలను ఏర్పాటు చేశారు. జంతువుల విగ్రహాలు. ద్వారకామాయిలో రాయిపై ఆసీనులై ఉన్న బాబా ఫోటోకి ఒకవైపున గుర్రం, మరోవైపున పులి విగ్రహాలు ఉన్నాయి. వీటి స్థాపన వెనుక ఒక నేపథ్యం ఉన్నది. సరిగ్గా బాబా మహాసమాధి చెందే వారం రోజుల ముందుగా ఒక పులి ద్వారకామాయిలో బాబా సన్నిధిలో బాబా కళ్ళలోకి చూస్తూ బాబా ముందు మ్రోకరిల్లి చనిపోయింది. ఆ పులిని మహాదేవ్ మందిరం వద్ద సమాధి చేయమని బాబా చెప్పారు. తరువాత నవంబర్ 12, 1969లో ఓజార్ గ్రామానికి చెందిన శ్రీ త్రయంబకరావు ఈ సంఘటనకు గుర్తుగా పులి విగ్రహాన్ని ఇక్కడ స్థాపించడం జరిగింది. కసం అనే వ్యక్తి పెంపుడు గుర్రానికి చాలా కాలంగా పిల్లలు కలగకపోవడంతో అది గర్భం దాల్చితే మొదటి సంతానాన్ని బాబాకు ఇస్తానని మొక్కుకున్నాడు. 1909లో తన కోరిక నెరవేరడంతో మొక్కు తీర్చుకొని గుర్రాన్ని బాబాకు సమర్పించాడు. బాబా దానికి శ్యామకర్ణ అంటే నల్లని చెవులది అని పేరు పెట్టారు. బాబా దీనిని శ్యామ్ సుందర్ అని కూడా పిలిచేవారు. ఈ గుర్రాన్ని బాగా అలంకరించి చావడి ఉత్సవంలో ముందు నడిపించేవారు. దానికి బాబాకి నమస్కారం చేయడం కూడా తెలుసు. శ్యామ్ సుందర్ సమాధి లెండీబాగ్లో ఉన్నది. వంట పొయ్యి. మసీదు ముందు భాగంలో ఎడమవైపు ఒక వంట పొయ్యి ఉన్నది. ఇక్కడ బాబా తరచూ వంట చేసేవారు. పరమాన్నం, పలావ్, ఇతర పదార్థాలను వండి బాబా భక్తులకు పంచేవారు. వారే స్వయంగా అన్ని పనులు చేసుకునేవారు. వంట చేయడానికి ఎప్పుడూ 2 పాత్రలు సిద్ధంగా ఉండేవి. 50 మందికి ఒక పాత్ర, 200 మందికి ఇంకొక పాత్ర ఉండేవి. ప్రస్తుతం ఇవి మ్యూజియంలో ఉన్నాయి. వంట పొయ్యి ప్రక్కనే చిన్న స్తంభం ఉన్నది. బాబా వంట చేసేటప్పుడు ఈ స్తంభానికి ఆనుకునేవారు. శ్రీ సాయి శరణానంద అంటే వామన్ పటేల్ మోకాళ్ల నొప్పులతో బాధపడుతుంటే బాబా ఈ స్తంభం చుట్టూ ప్రదక్షిణలు చేయమని చెప్పారు. ప్రదక్షిణలు చేసిన తరువాత అతనికి ఆ నొప్పి తగ్గిపోయింది. ఇప్పటికీ అనారోగ్యంతో బాధపడేవారు దీని చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. బాబా నిలిచిన స్థలం. మసీదులో వంటపొయ్యి వెనుక గోపురంలా ఉన్న చోటున బాబా నిలుచుని లెండీకి వెళ్లే ముందు ఇక్కడ దారిన పోయేవారిని ప్రేమగా పలుకరించేవారు. బాబా మహాసమాధి చెందిన తరువాత ఇక్కడ పాదుకలు ప్రతిష్ఠించారు. గంట. మసీదులో ఎడమవైపున ఉన్న గంటను బాబానే స్వయంగా ఏర్పాటు చేశారని కొందరి అభిప్రాయం. రోజుకు 2-3 సార్లు బాబానే దీనిని మోగించేవారు. ఉదయం 4 గంటలకు, 11:30 గంటలకు, రాత్రి 8:30 గంటలకు. ఈ 3 సమయాలు కాకుండా ఇతర సమయాల్లో ఈ గంట మ్రోగితే ఊరి ప్రజలందరూ
అక్కడ గుమికూడేవారు. ద్వారకామాయి యొక్క ఔన్నత్యాన్ని వివరిస్తూ శ్రీ బాబూజీ, మసీదులో ఎంత రద్దీ ఉన్నా, ఎన్ని శబ్దాలు ఉన్నా, ఎన్నో పనులు చేస్తున్నా, మనం ఇక్కడ కూర్చోగానే ఎక్కడ లేని ప్రశాంతత మనకు అనుభవమవుతుంది. మనం బాబాతో ఏకాంతంగా ఉన్నట్లు తోస్తుంది. ఏ శబ్దాలు, రాకపోకలు మన ఏకాంతతను భంగపరచలేని ప్రశాంతత మనకు ఇక్కడ అనుభవమవుతుంది అని తెలిపారు. శ్రీ సాయిబాబా నివాసమైన మసీదు అలనాటి ఆ మధుర జ్ఞాపకాలను తనలో దాచుకొని, శ్రీ సాయి దివ్యలీలా తరంగాలతో నిండి, శ్రీ సాయి దివ్యత్వానికి, ప్రేమకి ప్రత్యక్ష సాక్షిగా నిలిచి బాబా దివ్య సన్నిధిని ఇప్పటికీ మనకు ప్రసాదిస్తూనే ఉంది.